మీరందరూ కలిసి అలా ఈ సమ్మె చేయటం దీనికి మా సిపిఐ పట్టణ కమిటీ తరఫున ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ మీకు సపోర్ట్గా ఉంటాను. ఇన్ని రోజులు మీరు సమ్మె చేస్తే అన్ని రోజులు మీ అందరూ మీకు సపోర్ట్ ఉంటాం. ఎందుకంటే ఈ రోజులలో చూస్తున్నాం మనకు నిత్యావసర వస్తువులు ఎంతవరకు పెరుగుతున్నాయో, ఏ విధంగా ఉన్నాయో, ఇలా స్కూల్ పిల్లలు పంపించడం, స్కూల్ ఫీజులు ఏ విధంగా పెరిగినాయో, ఇప్పుడు మనం చేసే కష్టము, మనం చేసే జీతం మనకేం సరిపోవట్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి పోయినా కానీ ఇవాళ సుతార పని చేసే వాళ్ళకి భార్య భర్తలకి 800 లేదా 1000 రూపాయలు ఇస్తుంది, అంటే 2000 సంపాదిస్తారు ఇవాళ సుతార పని చేసే భార్య భర్తలు. కనీసం మనం ఒక్కళ్ళ పని చేసినా కానీ ఇంట్లో మన భార్య కానీ మన కుటుంబం చేసినా కానీ 1000 రూపాయలు రావట్లేదు. అంటే మనం ఎంతవరకు ఏ విధంగా ఉన్నామో మనకు అందరికీ తెలుస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడైతే మీరైతే ఇవి డిమాండ్ చేశారో డ్రైవర్కి 1000 రూపాయలు, హెల్పర్కి 700 రూపాయలు, అది ఖచ్చితంగా అమలు కావాలి. అయ్యేదాకా కూడా మన పట్టుదలతోనే మన అందరం కలిసి కూడా పోరాడి సమ్మె చేసి పోరాడి సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విధంగా మీకు ఈ యొక్క ఎన్ని రోజులు సమ్మె చేస్తే అన్ని రోజులు మేము వస్తుంటాం. మా పట్టణ కమిటీ తరఫున మీకు ప్రత్యేకంగా మీకు మా మద్దతు ఉంటుంది. మేము ఏ విధంగా మీకు హెల్ప్ చేయాలో ఆ విధంగా మేము అనుకుంటే మీరు నడిపించి మీ సమ్మెకు మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మనం ఎక్కువ మొత్తంలో కోరికలే కోరట్లేవు. ఎందుకంటే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు కానీ, అదేవిధంగా మనకున్న అవసరాలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి సమాజం. కాబట్టి దాని తగ్గట్టు మన వేతనాలు, మన జీతాలు పెంచమని మనం డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు స్పందించకపోతే ఈ సమ్మెకు దిగడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం తక్షణం స్పందించి ఆ సానుకూల దృక్పథంతో సమస్యలు పరిష్కరించడం ద్వారా రెండు వర్గాలకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ కలిసిమెలిసి వాళ్ళతో మనకు పని ఉంటుంది, వాళ్ళతో వాళ్ళకు అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ సంబంధం చెడిపోకుండా యాజమాన్యం తొందరగా చర్యలు తీసుకొని మనం అనుకున్న డిమాండ్ను పరిష్కరించి వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే అన్ని సంఘాలు, ఏఐటీసీ ప్రజా సంఘాలు అన్నీ మద్దతు రోజుకు ఒక ప్రజా సంఘం వచ్చి మద్దతు తెలియజేస్తాయి. మనం ఎక్కడ మొక్కుని ధైర్యంతో నిలబడి మనం ఆ వేతనాలు పెరిగేంత వరకు మీరందరూ యూనిటీగా ఐక్యతను చాటుతూ జీతాలు పెంచేందుకు మనం ఐక్యతను చాటాలి. ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. మన యొక్క జనరల్ మాట్లాడలేదు, మన యొక్క సమ్మె సంబంధించినటువంటి విషయాల్ని మనం స్పష్టంగా యాజమాన్యంతో కూడా చెప్పడం జరిగింది. మనకి ఇవాళ ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కానివ్వండి, ఇవాళ మనకు ఉన్నటువంటి సగటుగా ఒక మనిషి బతకడానికి కావాల్సినటువంటి ఎంత అవసరం ఉన్నదో అంతే అడిగినాం తప్ప మన మీద గొంతెమ్మ కోరికలు కోరలేదు. అవన్నీ కూడా మనందరం కూర్చొని ఆలోచించి దీన్ని ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు పాసిబుల్ అవుతుందని ఆలోచించుకుంటే మనం డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. డిమాండ్ నోటీస్ వేరు, చర్చలు వేరు. చర్చ జరిగే సందర్భంలో వాళ్ళు తగ్గడము, మనం పెరగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి జరగకుండా ఏకైకైనా మేము ఇంత చెప్తా ఉన్నాం, మీరు దీనికి పని చేసి చేయండి, లేకపోతే మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం, మా లారీలు అవసరం టెర్మినల్ పెట్టుకుంటామని చెప్పేసి బెదిరింపు ద్వారా యాజమాన్యం మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఏది ఏమైనా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే కానివ్వండి, ప్రభుత్వేతర సంస్థలన్నీ కూడా మరి వేతన సవరణ చట్టాన్ని ఖచ్చితంగా ఉన్నది. ఆ సవరణ చట్టం ద్వారానే మనందరం వేతనం పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, గత 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ ఏ విధంగా ఉన్నాయి. మనం బతకడానికి కావాల్సినటువంటి రూమ్ రెంట్ కానివ్వండి, పాల బిల్లు కానివ్వండి, ఇతర నిత్యావసర వస్తువులు, మరి కందిపప్పు కానివ్వండి, ఉల్లిగడ్డ కానివ్వండి, ఎల్లిపాయ కానివ్వండి, ఇలాంటి వస్తువులన్నీ 100కి 200% పెరిగిపోయినాయి. కానీ మన జీతభత్యాలు మాత్రం 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు పెంచుతామనే మాట సరైనది కాదు. యాజమాన్యం కూడా ఒకసారి ఆలోచించాలా. వారందరూ కూడా కొనుగోలు దాంట్లో ఉన్నవాళ్ళే. ఏది ఏమైనా మరి ఒకసారి కార్మికుల పొట్ట కొట్టకుండా వారి యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం, న్యాయమైన వేతనాల్ని ఇవ్వడం కోసం యాజమాన్యం కూడా దిగిరావాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం కూడా ఈ స్ట్రైక్ని సమన్వయంతో, ఎందుకంటే రెచ్చగొట్టి చిన్న చిన్న గొడవలు చేసి దీన్ని టెంట్ ఖాళీ చేయాలని ప్రయత్నం చేస్తారు యాజమాన్యం. మనందరం కూడా సహనంతో, ఓర్పుతోటి మనం సమన్వయంగా అందరం ఉమ్మడిగా మరి ఐక్య కార్యాచరణతో ముందుకు పోవాల్సిన అవసరం కూడా మన పైన ఉన్నది. ఎవరెన్ని మరి చెప్పినా, ఎవరెన్ని మాటలు చెప్పినా, ఇంకోటి చెప్పినా మనల్ని ఏం చేస్తారంటే ఈ సమ్మెని విచ్ఛిన్నం చేస్తే యూనియన్ లేకుండా పోతుంది. యూనియన్ లేకుండా పోతే మళ్ళీ మనకి జీతాలు పెంచమని అడిగే నాదుడు కూడా ఉండడు. కాబట్టి మన ఇష్టానుసారంగా చేయొచ్చు అని చెప్పేసి కొంత ప్రయత్నం చేస్తారు. మీలో ఇప్పుడు కొంతమందితో మాట్లాడుంటారు వాళ్ళు. నాకు తెలిసిన సమాచారం, మరి మీకు 500 పెంచుతా,
వెయ్యి పెంచుతా, లేకపోతే నీకేం నువ్వేం మనగాడివి, నీ పక్కన అసిస్టెంట్ లేకుండా పని చేయి, వాళ్ళ జీతం కూడా నీకు కల్పిస్తా అని చెప్తారు. ఇప్పుడు తాత్కాలికంగా ఈ రోజు రేపు ఎల్లుండి చెప్తారు. నువ్వు టెంట్ తీసిన తర్వాత నీకు 20,000 వస్తే 15,000 ఇస్తా, చేస్తే చేయి, లేకపోతే వెళ్ళిపో అని చెప్తారు. ఇది యాజమాన్య నైజం. ఏ యాజమాన్యం అయినా సరే, రేపు మనం యాజమాన్యం అయినా సరే మన నైజం కూడా అదే ఉంటుంది. పెట్టుబడిదారి వ్యవహారం అంటేనే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరేమి చెప్పినా, ఎవరేం చెప్పినా, చేసినా, మాట్లాడినా అంతవరకు ఈయన తప్ప మంచి ఏదో చెడు గ్రహించగల శక్తి మనకు ఉన్నది. కాబట్టి మనందరం రానున్న రోజుల్లో వారు మరి ఇప్పుడు కూర్చొని నాకు 2-3 సార్లు ఫోన్ చేశారు. మాట్లాడితేనేమో మాట్లాడదాం, లేదంటే మన యొక్క సమ్మె కంటిన్యూ జరుగుతుంది. మన సమ్మె జరుగుతూనే ఉంటుంది. చర్చ జరిగినప్పుడు మనకు రావాల్సినటువంటి వేతనం కరెక్ట్గా మన డిమాండ్ ప్రకారం వస్తే దాన్ని చాలా తీసుకోవడానికి మనకి అభ్యంతరం లేదు. ఇంకా ఇతర సమస్యలు పిఎఫ్ కానివ్వండి, ఈఎస్ఐ కానివ్వండి, తర్వాత ప్రతి డ్రైవర్ కానివ్వండి, క్లీనర్ కానివ్వండి పోయి 1 రోజు 2 రోజులు అక్కడ ఉంటున్నారు. మరి వారికి సంబంధించినటువంటి ఫుడ్ కానివ్వండి, దానికి సంబంధించిన ఖర్చులు ఎవరిని ఇస్తున్నారా అంటే మీరే సొంతంగా జీతాలను తీసి పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇవాళ భార్య పిల్లలను బతికించాలి అంటే కనీసం మినిమం 30,000 నుంచి 40,000 రూపాయలు ఉంటేనే ఒక భార్య పిల్లలు, ఒక పాప బాబు ఉంటే మన కుటుంబం, ఒక చిన్న కుటుంబం బతకాలంటే 40,000 రూపాయలు కావాలి. మీకు ఇచ్చేంత క్లీనర్కి 10,000 అంతే కదా, మనకి డ్రైవర్కి 15,000 నుంచి 18,000 అంటే 20,000 కూడా లేని పరిస్థితి. అంటే రోజుకు 500 రూపాయలు కూడా లేకపోతే, రోజుకు 1,000 రూపాయలు కూడా లేకపోతే కనీసం మన సగటున మనిషి బయటకు వెళితే 500 రూపాయలు ఖర్చు వస్తుంది. సగటున బయటకి మనిషి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు సాయంత్రం వరకు ఒక 500 రూపాయలు సాదా ఖర్చు వస్తుంది. మరి సగటున 1000 రూపాయలు లేకపోతే, నెలకు ఒక 30,000 లేకపోతే మన జీవితం, మన యొక్క కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి కష్టమైన నష్టమైన మనం కూర్చున్నాం. ఈ సమ్మెని కంటిన్యూ చేద్దాం. మన సమస్యలు పరిష్కారం వరకు మాత్రం వదిలిపెట్టకుండా మనం ఐక్యంగా మన సంఘాన్ని ముందుకు తీసుకుపోదాం. మనం కూడా ముందుకు పోదాం. దాని ద్వారానే, మన ఐక్యత ద్వారానే మన యొక్క స్ట్రైక్ విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఎన్ని చెప్పినా మనందరం ఐక్యంగా సాధించేంత వరకు ఎవరు కూడా దీన్ని వెనక ముందు అనే ఆలోచన లేకుండా, ఇంకొక ఆలోచన రాకుండా ఉండాలని కోరుతూ మీ అందరికీ మరొక్కసారి ఏఐటీసీ జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. దాంతో పాటు ఇతర పార్టీలు, సిపిఐ, ఇతర పార్టీలందరూ కూడా ఏకం చేసి మీ అందరికీ సపోర్ట్ చేసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను తప్పు మీరు ఎవరు ఆధారపడతారు. డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, డ్రైవర్ల జీతాలు వెంటనే,